వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన దువ్వాడపై గుంటూరులోని నగరంపాలెం పిఎస్ లో జనసేన నేత అడప మాణిక్యాలరావు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దువ్వాడపై కేసు నమోదు చేశారు. మరోవైపు మచిలీపట్నం, గుడివాడ, అవనిగడ్డ, తిరువూరు, నిడదవోలు పిఎస్లలో కూడా దువ్వాడపై జన సైనికులు ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు దువ్వాడపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి గుంటూరు నుంచి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. సింధు నిరాధారమైన ఆరోపణలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ అయినటువంటి దువ్వాడ శ్రీనివాస్ చేశారు. దానికి సంబంధించి ఆధారాలు ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటంతో కూడా ఒక్కసారిగా కూడా జన సైనికులు మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కూడా ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ పార్టీలో అంటే కూటమికి సంబంధించి ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయనకి ప్రతి నెలా కూడా చంద్రబాబు నాయుడు 50 కోట్లు చెల్లిస్తున్నారు అంటూ కూడా నిరాధారమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో మాత్రం జన సైనికులు మాత్రం పెద్ద ఎత్తున ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా కూడా ఆయన మీద కేసులు అయితే పెడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ గుంటూరు కనుక చూస్తున్నట్టయితే గుంటూరుకు సంబంధించి నగరంపాలెం కేసులో జనసేనకు సంబంధించినటువంటి అడప మాణిక్యాలరావు అనేటువంటి జనసేనకు సంబంధించినటువంటి నాయకుడు అయితే మాత్రం నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో దువ్వాడ శ్రీనివాసరావు మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా కూడా ఇష్టం వచ్చిన రీతిలో అంటే ఒక హైప్ అవటానికి పవన్ కళ్యాణ్ మీద ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారనేటువంటి ఒక వాదన అయితే వినపడుతుంది. దీనికి సంబంధించి గతంలో కూడా ఈ నాదెండ్ల మనోహర్ కూడా వ్యాఖ్యలు అయితే చేశారు. కొంతమంది వాళ్ళు గొప్పగా ఊహించుకుంటూ అదే విధంగా కూడా పవన్ కళ్యాణ్ ని ఇష్టం వచ్చిన రీతిలో కూడా ఆయన మీద వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళకి త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటాము. ఒక ఎమ్మెల్సీ ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. మిగతా వాళ్ళు ఇప్పుడు ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారో వాళ్ళకు కూడా అదే గట్టి పడుతుంది అని ఆయనైతే హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా దువ్వాడ శ్రీనివాసరావు అయితే మాత్రం ప్రధానంగా కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి ఆయన మీద అవినీతి మరకలంటిన విధంగా కూడా ఆయనైతే ఈ విధమైన వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో జన సైనికులే కాదు పవన్ అభిమానులు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. తనకు ఉన్నటువంటి డబ్బులు మొత్తాన్ని కూడా ప్రజల కోసం వెచ్చిస్తూ తాను ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన మీద ఇటువంటి ఆరోపణలు అవినీతి ఆరోపణలు చేయటం ఏంటి అని మాత్రం ఆగ్రహాన్ని వెలిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో 6 పోలీస్ స్టేషన్లు అయితే మాత్రం ఈ దువ్వాడ శ్రీనివాసరావు మీద ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు మీద మాత్రం ఫిర్యాదు అయితే చేశారు. కేసులు అయితే నమోదని మరికొన్ని కూడా కేసులు నమోదయ్యే అవకాశం అయితే ఉన్నది. జన సైనికులు ఒకటే కోరుకుంటున్నారు, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు నిరూపించాలి, లేకపోతే మాత్రం ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలని మాత్రం జన సైనికులు మాత్రం గట్టిగా వినిపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.